పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనూ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారు. అలాగే పైల్స్, ఫిషర్, ఫిస్టులా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు భార్యని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-107290, 233-107223. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా చెప్పండి, అసలు పైల్స్ అంటే ఏంటి, అసలు ఎలాంటి రీజన్స్ ఉంటాయి? పైల్స్ అంటే చూడండి, దీనికి తెలుగులో మనకు అర్షములలు అన్నట్లు కూడా చెప్తామన్నమాట. అండ్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. అండ్ 80% జనాలకు ఈ ప్రాబ్లం వాళ్ళ లైఫ్ సైకిల్లో ఎప్పుడైనా ఒక్కసారి ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంత కామన్ ప్రాబ్లం ఉంటుంది. మ్యాక్సిమం పైల్స్ కేసెస్ ఏంటంటే వచ్చి కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్ మనం చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా తక్కువ కూడా అయిపోవడం జరుగుతుంది అన్నమాట. కానీ కొంచెం క్రానిక్ ఉన్న కేసులు అది కొంచెం ఎక్కువ రోజుల వరకు ఉండి ఆపరేషన్ వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ మీరు కూడా వినే ఉంటారు, ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఈ పైల్స్ అనేది మళ్ళీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మళ్ళీ ఎందుకు రావడం జరుగుతుంది, అండ్ ఈ పైల్స్ రావడానికి అసలు రీజన్స్ ఏమున్నాయి, ఏం మనం చేస్తే ఈ ప్రాబ్లం రాకుండా హెల్తీగా మనం ఉండొచ్చు అన్నట్లు చూసుకుందాం ఇవాళ. సో మెయిన్లీ ఈ పైల్స్ అనేది దేనివల్ల వస్తుంది మనకు తెలియాలి. సో పైల్స్ రావడానికి ముఖ్యమైన రీజన్ అనేది కాన్స్టిపేషన్ అన్నమాట. కాన్స్టిపేషన్ అంటే మోషన్ పాస్ చేయడానికి డిఫికల్టీ అవ్వడం, దానికి మనం కాన్స్టిపేషన్ అంటాము. కాన్స్టిపేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారు, మోషన్ హార్డ్ రావడానికే కాన్స్టిపేషన్ అంటారు అని అనుకుంటారు. ఎస్, మోషన్ హార్డ్ రావడానికి కూడా కాన్స్టిపేషన్ అంటాము. దాంతో సహా మోషన్ కొంతమందికి నార్మలే ఉంటుంది, లాట్రిన్ నార్మలే ఉంటుంది, కానీ బయటికి రావడానికి వాళ్ళు కొంచెం స్ట్రెయిన్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. సో కాన్స్టిపేషన్ వల్ల మనకు ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఇది ఎక్కువ శాతం జనాలలో ఇట్లనే ఉంటుంది అన్నమాట. ఎక్సెసివ్ స్ట్రెయినింగ్ అంటే కొంచెం మొక్కి మోషన్ చేయడం, లాట్రిన్ చేయడం అనేది ఎవరు చేస్తారు వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాము. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ రీజన్ మనకు డయేరియా అన్నమాట. డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి, లేదంటే ఫ్రీక్వెంట్ స్టూల్స్ రావడం వల్ల కూడా పైల్స్ రావడం అనేది జరుగుతుంది, ఫస్ట్ థింగ్. రెండోది లూజ్ మోషన్స్ వల్ల కూడా పైల్స్ రావడం అనేది జరుగుతుంది. కానీ అది లూజ్ మోషన్స్ మీకు ఒక 1 to 2 days ఉన్నాయి అంటే కొంచెం మీకు బ్లీడింగ్ కనబడవచ్చు, మళ్ళీ మనం డైట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చినాం అంటే ఇట్ విల్ బి ఆల్ రైట్ అన్నమాట. కానీ కొంతమందికి కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండడం వల్ల అది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో కాన్స్టిపేషన్ వల్ల వస్తుంది, లూజ్ మోషన్స్ వల్ల వస్తుంది, అండ్ ఫ్రీక్వెంట్ స్టూల్స్ వల్ల వస్తుంది అన్నమాట. అండ్ ఫ్రీక్వెంట్ స్టూల్స్ వల్ల అంటే ఇప్పుడు ఒక వ్యాధి ఉంటుంది, IBS అంటాము. ఇంకొక వ్యాధి ఉంటుంది, కొలైటిస్ అంటాము. సో ఈ IBS మూలన, కొలైటిస్ మూలన కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అర్చములలో. అలాగే కొంతమందికి అలవాటు ఉంటుంది, వాళ్ళు మోషన్స్ చేయడానికి బాత్రూంలో చాలాసేపటి వరకు కూర్చుంటారనమాట. సో ఇలా ఎక్కువసేపటి వరకు కూర్చుంటే కూడా మనకు పైల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో వెళ్ళినామా ఒక 2 to 5 minutes లోపల్లో ఫ్రెష్ అయినామా బయటికి వచ్చేసినామా అన్నట్లు ఉండాలి. కానీ కొంతమంది ఎక్కువ టైం అనేది గడిపేస్తారనమాట. అలాంటి వాళ్ళలో కూడా మనకు అక్కడున్న వెయిన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడేసి ఆ వెయిన్స్ ఉబ్బిపోయి పైల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒక రీజన్ ఉంటుంది. సో ఇంకా మనకు కొన్ని వేరే వ్యాధుల్లో కడుపులో ఏంటంటే కొంచెం ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగితే కూడా వస్తుంది. అంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ దేంట్లో వస్తుంది, మన కడుపులో ఉన్న పొట్టలో ఉన్న
కొన్ని గ్రంథుల్లో వాపులు రావడం, జస్ట్ లైక్ మనకు లివర్లో హెపాటోమెగాలి అని ఒక ప్రాబ్లం ఉంటుంది. దేంట్లో లివర్ పెద్దగా అయిపోవడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకు సిర్రోసిస్ అవ్వడం జరుగుతుంది. దాంతో డైజెషన్ దెబ్బతింటుంది. ఈ వ్యాధి మూలన కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. అండ్ కొంతమందికి పెద్ద పెద్ద ట్యూమర్లు ఏదైనా కడుపులో ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఇవన్నీ కాకుండా వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది అవ్వడం జరుగుతుంది లేడీస్లో. సో మ్యాక్సిమం చూడండి, మీరు ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ పైల్స్ అనేబడే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి వస్తుంది అండ్ చాలామందికి తక్కువ అయిపోతుంది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. బట్ కొంతమందికి అలాగే కంటిన్యూ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి మనకు పైల్స్ రావడానికి. సో దీస్ ఆర్ ద రీజన్స్. దీనికి మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకుని అవాయిడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది రాకుండా మనం ఈజీలీ ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సిమ్టమ్స్ పరంగా మాట్లాడాలి అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ వీటికి? వీటికి సిమ్టమ్స్ చూడండి, మనకు స్టేజ్లు పట్టి సిమ్టమ్స్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ మనకు పైల్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నల్ పైల్, ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్. ఇంటర్నల్ పైల్లో మనకు లోపల పైల్స్ ఉండడం జరుగుతుంది. అంటే ములలు అనేటివి లోపలే ఉంటాయి, బయటికి ఉండవు. ఇది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ పైల్స్లో ఏంటంటే మనకు బయట కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం కన్ఫ్యూజ్ అవుతారు? చాలామందికి బయట కూడా కనబడుతూ ఉంటాయి. సో అది ఎక్స్టర్నలేనా? సో అది చూస్తేనే తెలుస్తుంది ఎక్స్టర్నలా లేదంటే ఇంటర్నల్ పైల్ పెరిగిపోయి బయటికి కూడా రావడం జరుగుతుంది చాలామందికి. సో అది గ్రేడ్స్ పట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్లీ ఏంటంటే మనకు పైల్స్లో 4 గ్రేడ్లు ఉంటాయి, 4 స్టేజ్లు అనుకోండి. సో 4 స్టేజెస్లో ఇది ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది పైల్స్ది అంటే మనకు ఓన్లీ లోపల మాత్రమే ఉంటాయి, బయటికి ఏం కనబడదు, కానీ మీకు బ్లీడింగ్ అవ్వచ్చు. అది కూడా ఎట్లా ఉంటుందంటే ఒక నెలలో ఒక్కసారి, 2-3 నెలల్లో ఒక్కసారి బ్లీడింగ్ అనేది అవుతుంది, కానీ వేరే ఇబ్బందులు అనేటివి ఏమీ ఉండవు అన్నమాట. సో మనం ఏమనుకుంటాము, ఏదో వేడిగా అయిందేమో దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటాము అండ్ లైట్ తీసుకుంటాము అండ్ సేమ్ లైఫ్ స్టైల్ అనేది గడుపుతూ ఉంటాము. దానివల్ల అది పెరిగిపోతుంది అన్నమాట. పెరిగిపోయి ఏమవుతుంది, మనకు సెకండ్ స్టేజ్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో వచ్చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది ప్రాబ్లం అంటే మనకు మోషన్ చేయడానికి బాత్రూంలో వెళ్ళినాం, కూర్చున్నాం అనుకోండి. కూర్చున్నప్పుడు ఆ ములలు అనేటివి, ఆ పైల్స్ అనేటివి బయటికి కనబడుతూ ఉంటాయి, బయటికి వచ్చేస్తుంది అనమాట. అండ్ బయటికి వచ్చేసి కొంచెం నొప్పి అనేది రావడం జరుగుతుంది అక్కడ. అండ్ కొంచెం బర్నింగ్ కూడా కొంచెం లైట్గా ఉండొచ్చు ఒకవేళ కాన్స్టిపేషన్ ఎక్కువ ఉందంటే. అండ్ దురదలు లాంటివి వాళ్ళకు కనబడవచ్చు అనమాట. అండ్ వాళ్ళు లేస్తే, మోషన్ చేసి లేస్తే అది లోపలికి రిట్రాక్ట్ అయిపోతుంది, అంటే లోపల ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మోషన్ చేసినప్పుడు రావడం, మళ్ళీ లేచినప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోవడం. ఒకవేళ ఇలా ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకి చెప్పచ్చు, పోయి మీ పైల్స్ అనేటివి సెకండ్ స్టేజ్లో వచ్చేసింది అని అర్థం. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో కూడా మనం మందులు తీసుకోలేదు అండ్ ఈ ప్రాబ్లం ఇంకా పెరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. పెరిగిపోయి అది థర్డ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మోషన్ చేయడానికి కూర్చుంటే పైల్స్ అనేటివి బయటికి వస్తాయి అండ్ పెయిన్ ఉంటుంది. మోషన్ పాస్ చేస్తున్నప్పుడు కూడా పెయిన్ ఉంటుంది, అది పెద్ద పెద్దగా మనకు కనబడుతూ ఉంటుంది. కొంతమందిలో థ్రాంబస్ ఫామ్ అయిపోవడం జరుగుతుంది. థ్రాంబస్ అంటే అక్కడ బ్లడ్ క్లాట్ అనేది ఆ పైల్లో రావడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ అనమాట. సో దాంతో సహా మ్యూకస్ డిశ్చార్జ్ అవుతుంది. మ్యూకస్ డిశ్చార్జ్ అంటే మీకు తడి అనేది అనిపించడం జరుగుతుంది అనమాట. అక్కడ ఆ ఏరియాలో కొంచెం వాటర్ వచ్చినట్టు కానీ లేదంటే జిగురు పదార్థం అనేది ఉండినట్టు అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని నుంచి మళ్ళీ మీకు దురదలు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అండ్ బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో పెయిన్ రావడం, బ్లీడింగ్ రావడం, తడిగా అనిపించడం, దురదలు రావడం అండ్ మంట అయినట్టు అనిపించడం, ఇవన్నీ మనకు థర్డ్ స్టేజ్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఈ లక్షణాలు. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే అది మనం కూర్చుంటే బయటికి వస్తుంది, అది లోపలికి పోదు.
థర్డ్ స్టేజ్లో ఏంటంటే మనం కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటికి కనబడదు, మోషన్ చేస్తున్నప్పుడు మాత్రమే మళ్ళీ బయటికి వస్తుంది. కానీ ఫోర్త్ స్టేజ్లో మనకు మోషన్ చేసిన తర్వాత కూడా బయటికి లోపలికి వెళ్ళదు, బయటే కనబడుతూ ఉంటాయి. అది గ్రేప్స్ లాగా కొంతమందికి చిన్న చిన్నగా ఇలా 4-5 కానీ లేదంటే 2-3 కానీ ఆ ఏరియాలో కనబడుతూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ అనమాట. చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది అండ్ బ్లీడింగ్ కనబడుతూ ఉంటుంది. అండ్ ఒక్కసారి మోషన్ పాస్ చేసిన తర్వాత మా దగ్గర పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు, సార్ 8 అవర్స్ 9 అవర్స్ వరకు కూడా నొప్పి మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఫుల్నెస్ సెన్సేషన్ ఉంటుంది అనమాట, టెనెస్నెస్ అంటాం దానికి. అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా మోషన్ కొంచెం లోపల ఉండిపోయింది అన్నట్లు ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు 4 స్టేజ్ ఆఫ్ పైల్స్ అనమాట. జనరల్లీ 4 స్టేజెస్ కాకుండా ఓన్లీ సిమ్టమ్స్ మనం చూసుకుంటే పెయిన్ ఉంటుంది అండ్ బ్లీడింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, అక్కడ తడిగా కనపడడం జరుగుతుంది, చిన్న బాల్ లాగా మనకు చేతులకి తగులుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు పైల్స్ ఉన్నట్టు అర్థం అన్నమాట. ఇది ఇంటర్నల్ పైల్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ పైల్స్ ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఇది లోపల రెక్టం లోపల పేగులో పుట్టి బయటికి రావడం కాకుండా బయటే మనకు ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వడం జరుగుతుంది, అక్కడే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది పెయిన్ఫుల్ కూడా ఉంటుంది చాలా. అండ్ మీరు నార్మల్గా ఇలా చైర్ మీద కూర్చున్నా కూడా వాళ్ళకు పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం స్పెషల్ టైప్ ఆఫ్ కుషన్స్ అనేది ఇస్తామన్నమాట. సో దాని మీద వాళ్ళు కూర్చుంటే ఎక్కువగా ప్రెషర్ పడకుండా వాళ్ళకు నొప్పి అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. సో బేసికల్లీ ఏంటంటే హోమియోపతిలో మనకు ఇలాంటి లక్షణాలు ఉంటే, పైల్స్ ఉంటే అండ్ ఈ స్టేజెస్లో పైల్స్ ఇలా ఉంటే చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. మంచి మెడికేషన్స్ కాకుండా మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఅపియర్ అనేది అవ్వడం అని ఉండదు అనమాట. సో ఇది ఆపరేషన్ అంటాము మనం. యూజువల్లీ చాలామంది ఆపరేషన్ చేయించుకుంటారు. ఒక 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, అయినా కూడా కొంచెం నొప్పి అవుతుంది కదా అని చేయించుకుంటారు, మళ్ళీ వస్తుంది అది. సో మళ్ళీ రావడం అనేది ఏంది, ఇది మొత్తం తీసేసినాం కదా అని మనం అనుకుంటాము. సో మళ్ళీ రావడం ఏంది అంటే ఫస్ట్ మనం ఏం చూడాలి, పైల్స్ నాకెందుకు వచ్చింది, ఏం రీజన్ మూలన వచ్చింది. ఆపరేషన్ చేసినాము, పైల్స్ తీసేసినాము, కానీ ఆ రావడానికి రీజన్ ఏముంది, అది ఇంకా మీ బాడీలో ఉంది కదా, ఆ రీజన్ మూలన మళ్ళీ ఇది అపియర్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రీజన్స్ ఏముంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైజెషన్ కరెక్ట్ ఉండకపోవచ్చు, డైజెషన్ కరెక్ట్ చేసుకోవాలి. డైజెషన్ కరెక్ట్ లేకపోవచ్చు అంటే మోషన్ ఎక్కువ టైం మీకు రావచ్చు, హార్డ్ రావచ్చు, స్ట్రెయిన్ అనేది మీరు చేస్తున్నారేమో, లేదంటే లూజ్ టూల్స్ వస్తున్నాయేమో, ఒక రోజులో 5-6 సార్లు పోతున్నారేమో. సో ఈ రీజన్స్ మూలన ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మీరు ఒబేస్ ఉండొచ్చు. ఒబేస్ అంటే నార్మల్ వెయిట్కైనా మీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో ఆ ఒబేసిటీ మూలన కూడా మీకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని హార్మోన్ ప్రాబ్లం మూలన, అంటే ఇప్పుడు పీరియడ్స్లో కానీ లేదంటే మనకు ప్రెగ్నెన్సీలో కానీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు కూడా వెయిన్స్ డైలేట్ అవుతుంది అనమాట అక్కడ. సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం కావచ్చు. సో దానికి మనం కరెక్ట్ చేస్తాం. సో బేసికల్లీ హోమియోపతిలో ఏంటంటే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో సహా ప్రాబ్లంకి రీజన్ ఏముంది, ఆ కాజ్ ఏముంది, దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు రీసెంట్లీ మా దగ్గర చాలా 2 times ఆపరేషన్ చేసుకున్నారు, అయినా కూడా వచ్చిందని వచ్చారనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనం చూస్తే ఐబిఎస్ ఉంది. ఐబిఎస్ అనేది సో కాల్డ్ ఇన్క్యూరబుల్ ప్రాబ్లం, అంటే దానికి పెద్దగా మందులు లేవు అన్నట్లు ఓన్లీ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. కొంచెం టెన్షన్ వచ్చేసినా కూడా వాళ్ళకు మోషన్ వస్తుంది, తిన్న తర్వాత వాళ్ళకు మోషన్ వస్తుంది. సో ఇలా ఫ్రీక్వెంట్ రావడం మూలన మళ్ళీ పైల్స్ వస్తుంది. సో మేమేం చేసినాము, ఈ పైల్స్కి అయితే ట్రీట్మెంట్ ఇచ్చినాము, దాంతో సహా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో మేమేం చేసినాము, ఐబిఎస్కి కూడా ట్రీట్ చేసినాం అనమాట. సో ఇలా పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట హోమియోపతి. అది ఇంటర్నల్ పైల్ ఉన్నా కానీ లేదంటే ఎక్స్టర్నల్ పైల్ ఉన్నా కానీ పూర్తిగా తక్కువ అయ్యే అవకాశం మన దగ్గర ఉంటుంది అనమాట. ఓకే అండి. ఫిషర్ విషయంలో చూసుకున్నా కానీ, ఫిస్టుల విషయంలో చూసుకున్నా కానీ వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి?
దట్ టు సిమ్టమ్స్. యా, సో ఫిషర్ అనేది చూడండి, ఇది మనకు పైల్స్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఇది మూడు ఏంటంటే యానోరెక్టల్ డిసీజెస్ అంటాం దీనికి. యానోరెక్టల్ డిసీజెస్ అంటే యానస్ దగ్గర వచ్చే డిసీజులు. చాలామంది బ్లీడింగ్ వచ్చింది లేదంటే నొప్పి వస్తుంది అంటే వాళ్ళకు ఒకటే వ్యాధి తెలుసు, పైల్స్. బ్లీడింగ్ అయిందంటే నాకు అర్షములలో వచ్చేసింది అని అనుకుంటారు. అలా కాదు. పైల్స్ లక్షణాలు నేను ఇప్పుడు వరకు చెప్పిన. కొంతమందికి అలాంటి లక్షణాలు ఉంటాయి, కానీ అది ఫిషర్ మూలన రావడం జరుగుతుంది అన్నమాట. ఫిషర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫిషర్ అంటే మనకు యానల్ ఏరియాలో మలద్వారం దగ్గర ఒక చిన్న కట్ రావడం అనేది జరుగుతుంది. సో ఆ కట్ రావడం వల్ల కూడా మీకు బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. పైల్స్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది అండ్ ఫిషర్లో కూడా బ్లీడింగ్ ఉంది. పైల్స్ దేనివల్ల వచ్చింది? మోషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల, ఒబేసిటీ వల్ల, ఎక్కువ కూర్చోవడం వల్ల. ఫిషర్ దేనివల్ల వస్తుంది? మనకు మోషన్ హార్డ్ రావడం వల్ల వస్తుంది. నార్మల్లీ యానల్ రింగ్ ఎలా ఉంటుందంటే ఎలాస్టిసిటీ ఉంటుంది అందులో, కానీ చాలా హార్డ్ స్టూల్స్ రావడం వల్ల అది నార్మల్ ఎక్స్పాండ్ కాకుండా కొంచెం ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. ఎక్కువగా ఎక్స్పాండ్ అయినప్పుడు కొంచెం కట్ రావడం జరుగుతుంది ఆ స్కిన్ దగ్గర. ఆ కట్ వల్ల ఏమవుతుందంటే మనకు విపరీతంగా పెయిన్ రావడం. ఎలాంటి పెయిన్ ఉంటుంది? అది బర్నింగ్ ఉంటుంది. బర్నింగ్ అంటే మండినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పైల్స్లో ఏంటంటే నార్మల్ పెయిన్ ఉంటుంది, డల్ పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, కానీ ఇక్కడ బర్నింగ్ పెయిన్ ఉంటుంది. సో ఒకవేళ మీకు బర్నింగ్ పెయిన్ అవుతుంది, మోషన్ చేసినప్పుడు మండుతుంది అంటే మీకు ఫిషర్ ఉంది అన్నట్లు అర్థం అన్నమాట. సో బ్లీడింగ్ కూడా అవుతుంది ఇక్కడ, అండ్ బ్లీడింగ్తో సహా మీకు బర్నింగ్ సెన్సేషన్ చాలా అంటే చాలా ఉంటుంది. అది మోషన్ చేసిన తర్వాత కొంతమంది గంట వరకు ఉంటుంది, కొంతమంది 2-3 గంటల వరకు కూడా ఉంటుంది అన్నమాట. నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట ఫిషర్ ఉన్న వాళ్ళకు. అండ్ దీంతో సహా ఏంటంటే వాళ్ళకు కొంచెం ఇచ్చింగ్ కూడా ఆ ఏరియాలో ఉండొచ్చు, అండ్ మాయిశ్చర్ కూడా మనకు కొంచెం ఆ ఏరియాలో చూడొచ్చు. ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వాళ్ళకు కొంచెం ఉండొచ్చు. ప్రికింగ్ అంటే ఏదో మలద్వారం దగ్గర నాకు పొడిచినట్టు అనిపిస్తుంది అన్నట్లు వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. సో అలా పొడిచినట్టు నొప్పి కూడా వాళ్ళకు కనబడవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు బ్లీడింగ్ ఉంది, బ్లీడింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ బర్నింగ్ మాత్రం 100% ఉంటుంది. బర్నింగ్ ఉందంటే అది ఫిషర్ ఉంది అన్నట్లు అర్థం. సో ఫిషర్ ఉంటే కూడా మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఫిషర్లో ఏంటంటే అండి మ్యాక్సిమం ఫిషర్స్ అనేటివి వారం లోపలలోనే తక్కువ అయిపోతుంది. ఏం మెడిసిన్స్ కూడా అవసరం పడవు, తక్కువ అయిపోతుంది, హీల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నార్మల్లీ మీకు ఇక్కడ ఒక స్క్రాచ్ పడింది అనుకోండి, స్కిన్ చినిగిపోయింది అనుకోండి, అది హీల్ అవ్వదా? హీల్ అయిపోతుంది కొన్ని రోజుల్లో. అలాగే మలద్వారం దగ్గర ఉన్న స్కిన్ కూడా హీల్ అవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఫిషర్ అనేది చాలా లోపల వరకు ఉంటుంది, అంటే చాలా డీప్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ యానల్ ఏరియా కంటిన్యూస్లీ మూవ్ అవుతూ ఉంటుంది కదా, కాంట్రాక్ట్ రిలాక్ట్ అవుతూ ఉంటుంది. అది అలా అవ్వడం వల్ల ఏంటంటే ఇది చాలా రోజుల వరకు ఉండడం అండ్ ఇంకా డీప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి కూడా మన దగ్గర మెడికేషన్స్ ఉంటాయి. హోమియోపతిలో హీలింగ్ కూడా మంచి హీలింగ్ అయినట్టు కూడా మెడిసిన్స్ అనేది ఉంటాయి. అండ్ పైల్స్ అండ్ ఫిషర్ పూర్తిగా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంది. అండ్ మళ్ళీ రాకుండా దీనికి తీసుకోవచ్చు. ఇమీడియట్లీ రష్ చేసుకొని సర్జరీస్కి వెళ్ళకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇనీషియల్ స్టేజ్లో దీనికి ఐడెంటిఫై చేసి మనం తీసుకుంటే రాకుండా దీనికి ప్రికాషనరీ మెజర్గా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ పైల్స్ అండ్ దిస్ ఈజ్ ఫిషర్ అనమాట. ఓకేనంటే మీరు అన్నట్టు అంటే ఈ మూడిట్లో చూసుకుంటే కనుక అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్, ఇన్ కేస్ వీటిని నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ పరంగా ఎలా ఉంటాయి? కాంప్లికేషన్స్ పరంగా చూసుకోండి, ఇప్పుడు పైల్స్లో మన కాంప్లికేషన్ ఎలా ఉంటుంది అంటే సివియర్ బ్లీడింగ్ చాలా అంటే చాలా ఎక్కువగా మనకు ఉంటుంది అన్నమాట. వాళ్ళు అండర్గార్మెంట్స్ కూడా పడేస్తూ ఉంటారు. నా దగ్గర కొంతమంది పేషెంట్స్ ఉండే ఫర్ 1 వీక్ ఎంత బ్లీడింగ్ ఉండే అంటే హీ యూస్ టు యూస్ సమ్ శానిటరీ ప్యాడ్స్ ఫర్ ఇట్ అనమాట. సో ఇలా సివియర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని నుంచి ఏంటంటే మనకు ఎనీమియా అని ప్రాబ్లం వచ్చేసి అవకాశం ఉంటుంది. ఎనీమియా అంటే బ్లడ్ హెచ్బి అనేది తక్కువైపోవడం, బాడీలో బ్లడ్ అనేది లాస్ అయిపోవడం, దానివల్ల మళ్ళీ వీక్నెస్ రావడం అలాంటివి చాలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా కొంతమందికి కాంప్లికేషన్స్ పైల్స్లో మనకు చూసుకుంటే ఏమవుతుందంటే అక్కడ క్లాట్స్ ఫామ్ అయిపోవడం జరుగుతుంది అనమాట.
నార్మల్లీ అది వెయిన్స్ ఉంటాయి, వెయిన్స్ ఉబ్బిపోతాయి, ఉబ్బిపోయి బయటికి వచ్చే వెయిన్స్కి మనం పైల్స్ అంటాము. కానీ ఆ వెయిన్స్ లోపల మనకు గట్టిగా బ్లడ్ అనేది క్లాట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ అనమాట అది. సో అలా అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ కాంప్లికేషన్స్లో మనం ఫిస్టులా చూసుకున్నాం అనుకోండి, ఫిస్టులా కాంప్లికేషన్స్ అనేది చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అది ఎట్లా అంటే హీల్ కాకుండా మొత్తం పస్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక చోట కాకుండా 2-3 చోట్ల దగ్గర కూడా యాబ్సెస్ అనేది ఫామ్ అవ్వచ్చు. మోషన్ చేసినప్పుడు యానస్తో సహా మళ్ళీ ఆ ఫిస్టులా చేసే దారిలో కూడా మనకు మోషన్ అనేది బయటికి వచ్చే అవకాశం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా ఇనీషియల్ స్టేజెస్లోనే దీనికి ఐడెంటిఫై చేయలేదంటే కాంప్లికేషన్స్ వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అండ్ హోమియోపతి మీకు ఈజీలీ ఏ స్టేజ్లో ఉన్నా కూడా క్యూర్ అవుతుంది. కానీ ఇనీషియల్ స్టేజ్లో మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా డైరెక్ట్లీ డాక్టర్ దగ్గర వస్తే ఇది ఇంత పెద్దగా అవ్వకుండా తొందరలోనే తక్కువైపోవడం జరుగుతుంది. మళ్ళీ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, రాకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్నట్టు? డయట్ ఎలా ఉండాలి? ఎస్, ఇప్పుడు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే అండి, మీ డైట్ అనేది కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డైట్ చేంజెస్లో ఏముంటుంది, మనకు కొంచెం ఫైబర్ ఫుడ్ అనేది మీరు తినాలి. అంటే ఏ ఫుడ్లో ఫైబర్ ఉంటుంది అది తినాలి. ఫైబర్ దేంట్లో ఉంటుంది, ఇప్పుడు వెజిటేబుల్స్లో ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది, మిల్లెట్స్లో ఫైబర్ ఉంటుంది, హోల్ గ్రెయిన్స్లో ఫైబర్ ఉంటుంది. సో ఇలా మీరు మీ డైట్లో అన్ని రకాల ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేయండి. అండ్ ఒక రోజులో ఒక ఫ్రూట్ తినడానికి ప్రయత్నించండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి. అండ్ దాంతో సహా వాటర్ మంచిగా మీరు తాగాలన్నమాట. వాటర్ మీరు ఎంత తక్కువగా తాగితే అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకు కాన్స్టిపేషన్ రావడానికి. వాటర్ మంచిగా తాగుతున్నారంటే మీకు కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా వాటర్ మంచిగా తాగాలి, మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది మీ డైట్లో ఉండాలి. మూడోది ఏంటంటే స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉండకూడదు. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అంటే ఒక చోటనే కూర్చుంటున్నాము, ఎక్కువగా మనకు కదలికలు లేవు. దానివల్ల ఏంటంటే మనకు డైజెషన్ దెబ్బతినడం అనేది జరుగుతుంది. సో అలా మీరు కొంచెం ఫిజికల్గా కూడా యాక్టివ్ ఉండాలి. సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈ జాగ్రత్తలు ఇలా తీసుకున్నామనుకోండి, మీకు ఈ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం చాలా తక్కువైపోవడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ ప్రాబ్లం రాదు. మోషన్స్ ఇబ్బంది వస్తేనే, ఫైబర్ లేనప్పుడే మీకు ఈ ప్రాబ్లం మొత్తం అనేది రావడం జరుగుతుంది. ఒకటి మేనేజ్మెంట్ ఏంటంటే అండి, మనం ఇనీషియల్ డేస్లో ఇంట్లో చేసుకోవచ్చు. ఏంటి అది అంటే, పైల్స్ మీకు కనబడుతున్నాయి, అక్కడ పెయిన్ వస్తుంది అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత ఒక టబ్లో కొంచెం గోరువెచ్చిన నీళ్ళు వేసుకొని దాంట్లో బీటాడిన్ కానీ లేదంటే డెటాల్ కానీ వేసుకొని ఒక 5 to 10 minutes అనేది మీరు కూర్చోవాలన్నమాట. దీనికి మనం స్లిట్ బాత్ అన్నట్లు చెప్తాము. సో ఈ స్లిట్ బాత్ మీరు ఖచ్చితంగా చేయాలి. కొన్ని రోజులు ఇనీషియల్ స్టేజెస్లో మీకు సెట్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో అది రిటర్న్ రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. అంటే సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? అంటే హోమియోపతిలో సక్సెస్ రేట్స్ పైల్స్కి చాలా హయ్యర్ సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఓన్లీ ఫ్యూ కేసెస్ అంటే ఒక 1 to 2% కేసులు ఉంటాయి. అది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్ని మనం ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తాము. సో వాళ్ళ సివియారిటీ, వాళ్ళ స్టేజెస్ బట్టి చెప్తాము. మ్యాక్సిమం 90% కేసెస్ మనం మందులతోనే చేస్తాము. కొన్ని ఫైనల్ స్టేజెస్లో వచ్చేసినాయి, ఇంకా పేషెంట్కి కంటిన్యూ బ్లీడింగ్ ఉంది, కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, పేషెంట్ వెయిట్ చేయలేకపోతాడు అనే పరిస్థితిలోనే ఇస్తాం. అంటే 90% మన దగ్గర వచ్చిన 10 పేషెంట్ వచ్చారనుకోండి, 10లో 9 పేషెంట్స్ మంచిగా వెళ్తారు. ఒక పేషెంట్ ఏంటంటే వాళ్ళకు ఆపరేషన్ అవసరం పడితే వాళ్ళు చేయించుకుంటారు.